ఎవరైతే అసర్ నమాజ్ తర్వాత సూరతున్ నబా అంటే ఈ యొక్క సూర 30వ పారాలో ఉంటుంది. ఎవరైతే ఈ యొక్క సూరని చదువుతారో ప్రళయకాలపు రోజున చాలా భయంకరమైన స్థితులని మనం ఎదుర్కొంటాము. ఆ యొక్క భయంకరమైన స్థితుల నుండి అల్లాహు తాలా రక్షిస్తారు. ఆ యొక్క ఇబ్బంది నుండి అల్లాహు తాలా స్వయంగా మనల్ని కాపాడుతారు. నా ప్రేమైన సోదర మహాశివులారా, ఈ భూలోకంలో ఏదైనా సమస్య వస్తే దాన్ని ఎదుర్కోవడానికి మనం ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటాము, ఎంతో బందోబస్తు చేసుకుంటూ ఉంటాము. కానీ ప్రళయకాలంలో మన తోడు ఎవ్వరు ఉండరు. మనం అభిమానంగా ప్రేమగా ప్రేమించే తల్లిదండ్రులు ఉండరు, పిల్లలు ఉండరు, మన బంధువులు ఉండరు, ఎవ్వరు ఉండరు. అలాంటి సమయంలో ఉండేది అల్లాహ్ యొక్క సహాయం మాత్రమే. ఎవరైతే భూలోకంలో వాళ్ళ యొక్క జీవితాన్ని సాగిస్తూ ప్రతిరోజు అసర్ నమాజ్ తరువాత సూరతున్ నబా చదువుతారో, చాలా చిన్న సూర ఇది, ఎవరైతే చదువుతారో వాళ్ళకి అల్లాహు తాలా ప్రళయకాలపు రోజున ఇబ్బందుల నుండి రక్షిస్తారు. అందుకనే ప్రతి ఒక్కరూ సూర నబాని చదవడానికి ప్రయత్నం చేయండి అసర్ నమాజ్ తర్వాత.